కష్టాలు ఎదురైనా క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించి స్పష్టమైన విజన్తో ఎదిగిన ఒక లీడర్ కథ చెప్తాను. నా పేరు చరణ్. వెల్కమ్ టు ఆర్జీ టీవీ. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి చార్టెడ్ అకౌంటెంట్గా జీవితాన్ని ఆరంభించి విజయవంతమైన ఎంటర్ప్రైనర్గా యూలో గ్రూప్ ఎండీగా ఎదిగిన కొండయ్య గారి జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. సాదాసీద కుటుంబంలో పెరిగిన చదువే జీవితాన్ని మార్చగలదని ఆయన చిన్నప్పుడే నమ్మారు. కష్టపడే స్వభావమే ఆయన టఫెస్ట్ పరీక్ష అయిన సీఏ వైపు నడిపింది. రాత్రింబవలు కష్టపడుతూ ఒత్తిడిని జయిస్తూ చివరకు సీఏ అయ్యారు. ఈ అర్హత ఆయనకు ఉద్యోగమే కాదు, వ్యాపారాన్ని అర్థం చేసుకునే కొత్త దృష్టినిచ్చింది. కంపెనీలో పనిచేస్తూ ఆయన తెలుసుకుంది ఏంటంటే ఎందుకు కొన్ని బిజినెస్లో గ్రోత్ ఉంటుంది, ఎందుకు కొన్ని మధ్యలో ఆగిపోతాయనే విషయం అర్థమైంది. అప్పుడే ఆయనలోని ఒక ఆంటర్ప్రెన్యూర్ మెలుకొన్నాడు. రిస్క్ ఉన్నా భయం ఉన్నా ఏదో ఒక దాని మీద నమ్మకం పెట్టుకుంటే మనమే మన వ్యాపార మార్గాన్ని ఏర్పరచుకోవాలని భావించి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎప్పటిలాగే నిర్మాణాల్లో ఆటలపోట్లు అర్థం చేసుకున్నారు. ముందుకెళ్లే ప్రతిసారి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకున్నారు. సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరిస్తూ అడుగులు ముందుకేశారు. అలా ఆయన విజయంతో పుట్టిందే యూలా గ్రూప్. కోకాపేట్లోని బడా బిల్డర్ లీగ్లో చేరి యూలా నియో అనే ఆకాశహారమేని ఆరంభించారు. తాజాగా అదే నియోపోలిస్లో మరో 4 ఎకరాల ప్లాట్ను కోకాపేట్ నియోపోలిస్ సొంతం చేసుకున్నారు. మరో కొత్త ఆకాశహారమయానికి శ్రీకారం చుడుతున్నారు. పారదర్శకత, నమ్మకం, ప్రజల ముందు అనే విలువల మీద నిర్మించే ఈ ప్రాజెక్టులను ఆయన సీఏగా నేర్చుకున్న దాన్ని యూలో గ్రూప్ ఎండీ ఆచరణలో పెట్టారు. ఎంతో ప్రశాంతంగా కనిపించే ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తన ఆలోచనలు ఎంతో స్పష్టంగా ఉండటమే కాకుండా సమర్థులైన టీంను ఎంచుకొని సరికొత్త లీడర్గా అవతరించారు. జీవితాన్ని మార్చేది డిగ్రీ మాత్రమే కాదు, మన దృష్టికోణం కూడా అని కొండయ్య గారి ప్రయాణం చెప్తుంది. సంపద కంటే విలువలు ముఖ్యమని ఆయన జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు. మరో ఇన్స్పిరేషన్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీ చరణ్, ఆర్జీ టీవీ.